ఫైర్ బ్రేక్. ఇది జస్ట్ ఒక వైల్డ్ ఫైర్ గురించి మాత్రమే చెప్పే కథ కాదు. ఇది మౌనంలో మెల్లగా పెరిగిపోయే ఒక భయం గురించి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది నెట్ఫ్లిక్స్ స్పానిష్ సైకలాజికల్ థ్రిల్లర్ ఫైర్ బ్రేక్ 2026 గురించి. దీన్ని స్పానిష్లో కాటిఫాక్ అని కూడా అంటారు. ఈ ఫిల్మ్ ఇప్పుడు దాని ఇంటెన్స్ స్టోరీ టెల్లింగ్ అండ్ ఎమోషనల్ ప్రెషర్ వల్ల చాలా డిస్కస్ అవుతుంది. సినిమా కథ మారా చుట్టి తిరుగుతుంది. మారా తన హస్బెండ్ చనిపోయిన బాధ నుండి ఇంకా బయటకు రాలేని ఒక తల్లి. తన 8-year-old డాటర్ లయా అండ్ కొంతమంది ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఒక పాత ఫారెస్ట్ క్యాబిన్కి వెళ్తుంది. వాళ్లకి ఆ క్యాబిన్ అంటే జస్ట్ ఒక ఇల్లు మాత్రమే కాదు, అదొక బర్డెన్ ఆఫ్ మెమరీస్. ప్లాన్ ఏంటంటే అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి ఆ ప్లేస్ని ఫారెవర్ వదిలేసి వెళ్ళిపోవాలి అని. కానీ ఒక చిన్న ఆర్గ్యుమెంట్ తర్వాత లయా ఫారెస్ట్లో ఎక్కడో డిసపియర్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ అదే టైంలో ఫారెస్ట్లో వైల్డ్ ఫైర్ మొదలవుతుంది. దీంతో అన్నీ చేంజ్ అయిపోతాయి. ఆ నిప్పు మెల్లగా స్ప్రెడ్ అవుతుంది, గాలి మొత్తం పొగతో నిండిపోతుంది. ఇంకా అందరూ అక్కడి నుండి వెళ్ళిపోవాలి అని అనౌన్స్ చేస్తారు. అందరూ వెళ్ళిపోవాలనుకుంటారు, కానీ మారా మాత్రం రిఫ్యూజ్ చేస్తుంది. ఇక్కడి నుండి తనకి ఒక్కటే ముఖ్యం, తన కూతురు. నిప్పు దగ్గరపడుతున్నంతసేపు ఫ్యామిలీలో ఉన్న పాత సీక్రెట్స్, సస్పీషన్స్ అండ్ టెన్షన్స్ అన్నీ బయటకొస్తాయి. అప్పుడే ఒక క్వెశ్చన్ మొదలవుతుంది. అసలు రియల్ డేంజర్ ఆ వైల్డ్ ఫైరేనా, లేకపోతే ఇంకెవరైనా చాలా దగ్గరగా ఉన్నారా అని. ఫైర్ బ్రేక్ ఏమీ లౌడ్ ఫిల్మ్ కాదు. ఇది మెల్లగా ప్రెషర్ బిల్డ్ చేస్తుంది. జంప్ స్కేర్స్తో మిమ్మల్ని భయపెట్టదు. దానికి బదులు సైలెన్స్, కన్ఫ్యూజన్ ఇంకా భయాన్ని యూజ్ చేసి మిమ్మల్ని అనీజీగా ఫీల్ అయ్యేలా చేస్తుంది. సినిమా చూస్తున్నంతసేపు మిమ్మల్ని కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంచే టైప్ ఫిల్మ్ ఇదే. స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు మూవీ మూడ్ చాలా హెవీగా ఉంటుంది. ఆ అడవి, స్మోక్, ఫైర్ అండ్ ఆ సైలెన్స్ అన్నీ కలిసి ఒక క్లాస్ట్రోఫోబిక్ ఫీలింగ్ క్రియేట్ చేస్తాయి. యాక్టింగ్ కూడా ఎక్కడా ఓవర్ ద టాప్గా అనిపించదు. ప్రతి ఒక్కటి చాలా గ్రౌండెడ్గా ఇంకా బిలీవబుల్గా ఉంటుంది. ఈ మూవీ కథ జస్ట్ ఒక వైల్డ్ ఫైర్ నుండి ఎలా సర్వైవ్ అయ్యారు అనేదాని గురించి మాత్రమే కాదు. ఈ ఫిల్మ్ మెయిన్గా ఫియర్ గురించి, అంటే ఒక లాస్ తర్వాత మనిషి మైండ్ ఎలా రియాక్ట్ అవుతుంది అండ్ స్ట్రెస్లో ఉన్నప్పుడు మనం ఎలా తప్పు డెసిషన్స్ తీసుకుంటాం అనే విషయాల మీద ఫోకస్ చేస్తుంది. ఫారెస్ట్ షాట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, కానీ ఆ బ్యూటీతో పాటే డేంజర్ కూడా ఎప్పుడూ వెంటనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఫైర్ సీన్స్ కూడా చాలా రియల్గా ఉన్నాయి, ఎక్కడా చీప్ విఎఫ్ఎక్స్ అనే ఫీలింగ్ రాదు. ఇక మూవీ నెగటివ్ పాయింట్స్ విషయానికొస్తే, మీరు ముందే చాలా సైకలాజికల్ థ్రిల్లర్స్ చూసి ఉంటే కొన్ని స్టోరీ బీట్స్ని ఈజీగా గెస్ చేసేయొచ్చు. ప్రతిదీ షాకింగ్గా ఏమీ అనిపించదు. ఆ బ్లేమింగ్, పానిక్ అండ్ కంటిన్యూస్గా వచ్చే నాయిస్ కొన్నిసార్లు ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. ఫిల్మ్లో హ్యాండ్ హెల్డ్ కెమెరా వర్క్ ఎక్కువ యూజ్ చేశారు. అది టెన్షన్ని క్రియేట్ చేస్తుంది నిజమే, కానీ కొన్ని సీన్స్లో మాత్రం చూడ్డానికి కొంచెం డిస్టర్బింగ్గా ఉంటుంది. నా ఒపీనియన్లో ఫైర్ బ్రేక్ మూవీ స్లో బర్న్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్లకి బాగుంటుంది. మీకు యాక్షన్, ఫాస్ట్ పేస్ ఇంకా నాన్ స్టాప్ ట్విస్ట్స్ కావాలంటే ఈ ఫిల్మ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. కానీ మీకు ఎమోషనల్ టెన్షన్, సైకలాజికల్ ప్రెషర్ ఇంకా సీరియస్ టోన్ ఉన్న మూవీస్ ఇష్టమైతే ఈ ఫిల్మ్ ఖచ్చితంగా డిసప్పాయింట్ చేయదు. వీకెండ్కి ఇదొక సాలిడ్ వన్ టైమ్ వాచ్. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, టేక్ కేర్ అండ్ స్టే కనెక్టెడ్ విత్ స్టోరీ ఏంటంటే.